యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అరుగో వచ్చేస్తున్నా. ఏమయ్యా పంతులు, అలా చెప్ప పెట్టకుండా పారిపోతే ఎలాగా? కాంతమత, ఆయన గారి జాతకం అంత దరిద్రంగా ఉందని దాంతో భయపడి పారిపోతుంటే మేమే బతులాడి తీసుకొచ్చాము. మీరు వెళ్ళి కూర్చోండి. వర్మ, కూర్చుంది చాలే, పైకి లేవరా. లే. నువ్వు లేచావంటే నా మీద ఒట్టే. ఏ మినిస్టర్, కూర్చో. నీకేమైనా పిచ్చి పట్టిందా? కాంతమ్మా, నాకు కాదు, నీకే పిచ్చి పట్టింది. నేను చెప్తున్నాను కదా, నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. అలాగే. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మి ఏం జరుగుతుందిరా? శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలిత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. అయ్యా, ఇక కార్యక్రమం మొదలు పెడదాం. అందరూ ఇలా రండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. నిశ్చితార్థ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్త సుముహూర్తోస్తు. అమ్మా, ఆ ఉంగరాలు ఇలా ఇవ్వండి. బాబు, ఈ ఉంగరం తీసుకో. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మీరు అమ్మాయి గారికి ఉంగరం తొడగండి. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చరాస్త్రం ధారయతాం శుభం. నిశ్చితార్థ ముహూర్తస్తు ముహూర్తోస్తు. రే, ఉంగరం తొడగమంటే చూస్తావేంటి? తొడుగు లతకి. వర్మ ఉంగరం తొడగడం ఏంటి? నీకేం తెలీదు, నువ్వు సైలెంట్ గా ఉండు. నిశ్చితార్థం అయ్యేదాకా సైలెంట్ గా ఉండమని చెప్పాను కదా. నువ్వు తొడుగు. థ్యాంక్స్ అండి. రే, ఏంట్రా ఇది? ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చరాస్త్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. నాకే తొడిగింది ఉంగరం, నాకే తొడిగింది. లతకి నాకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఆగాగు, పిచ్చి బాగా ముదిరింది.
ఉంగరం మావాడికి తొడిగితే ఇతనికి తొడిగినట్టు ఫీల్ అయిపోతున్నాడేంటి? ఒరే పులి, అమ్మా ఇందాక వీళ్ళందరూ పిచ్చోడు పిచ్చోడు అంటే ఏమో అనుకున్నాన్రా. కానీ ఈ మినిస్టర్ గాడికి నిజంగానే పిచ్చి పట్టినట్టుందిరా. అందుకే లతకి వాడు తొడగాల్సిన ఉంగరం వర్మతో తొడిగిస్తున్నాడు. అవునమ్మా, సాధ్యమైనంత వరకు వీడికి దూరంగా ఉండటమే మంచిది. పొరపాటున కొరికాడంటే ఆ పిచ్చి మనకు అంటుకుంటది. అమ్మా ఆ ఉంగరం కూడా ఇవ్వండి. అమ్మా ఇదిగో తీసుకో, ఉంగరం తొడుగమ్మా. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్ని. ఏయ్, ఆగు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఉంగరం తొడగాల్సింది మినిస్టర్ కదా. కాంతమ్మా, నీకేం తెలీదు, నువ్వు సైలెంట్ గా ఉండు. అది కాదు నేను చెప్పేది. చెప్పాను కదా. తింగరుడు. లత, నువ్వు తొడుగు లత. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరాశ్చంధారయతాం ధ్రువం. అయం ముహూర్త తొడుగు లత. ముహూర్తోస్తు నిశ్చితార్థముహూర్తస్సు ముహూర్తోస్తు. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా రా రా రా. ఏ ఆగాగు. ఏ నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? ఏమండి, ఇతన్ని సాధ్యమైనంత దూరంగా ఉండమని చెప్పండి. కాంతమ్మా, అర్జెంటుగా పిచ్చోండి ఆ గదిలో వేసి తాళం పెట్టు. ఏ నాకు పిచ్చంటావా? నేను పిచ్చోడ్నా? ఏ బయటికి వెళ్ళవా, బయటికి వెళ్ళు. నా మాట వినండి. తీసుకెళ్ళి నా మాట వినండి. చల్లగా ఉండండమ్మా. అమ్మయ్యా, మా లతకి వర్మకి నిశ్చితార్థం పూర్తయింది.
అంటే సగం పెళ్ళ అయిపోయినట్టే. తూచ్, అన్యాయం, అక్రమం. పెళ్లి జరిగేది మా ఇద్దరికి కదా, వాళ్ళిద్దరికి అంటావేంటి? ఏమండి, నిశ్చితార్థం ఎవరికి జరిగింది? లతకి వర్మకి. అప్పుడు పెళ్ళి ఎవరికి జరగాలి? లతకి వర్మకే కదా, నేను అదే చెప్తున్నాను. ఏ చిటి, ఈయన్ని పంతుల్ని బయటికి తీసుకెళ్ళి ఏం చేసావే నువ్వు? సీన్ మొత్తం తారుమారు చేసావా? సీన్ తారుమారు చేయడం ఏంటి? వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం చేద్దాం అనుకున్నాం, వాళ్ళకే జరిగింది కదా. తొండి తొండి. లత, నువ్వు వాళ్ళ మాటలు నమ్మద్దు లత. నువ్వు ఉంగరం వాడికి తొడిగినా నిశ్చితార్థం మన ఇద్దరికి జరిగినట్టే, సరేనా? పోరా, దున్నపోతులా ఉన్నావు. బుద్ధున్న ఏ ఆడపిల్లైనా నిన్ను పెళ్లి చేసుకుంటుందా? తాతయ్య, ఇప్పుడు నువ్వు కూడానా? చిట్టి, చూసావా, నేను ముందే చెప్పాను ఉంగరం వాడికి తొడిగితే వాడినే పెళ్లి చేసుకుంటుందని. నువ్వేమన్నావు? అంత చూస్తా అది ఇది అన్నావు. అవునండి, నేను ఇప్పుడు అదే మాట అన్నాను. వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిగింది కదా, కాదని ఎవరైనా ముందుకొస్తే వాళ్ళంతా చూస్తాను. అదే కదా నేను చెప్పాను. మోసం, దగ, కుట్ర. నాకు అర్థమైందే, లతకి వర్మగాడికి నిశ్చితార్థం జరిపించాలని ప్లాన్ చేశావు. అందులో భాగంగానే వీణ్ణి ఎదవని చేశావు. ఫైనల్ గా వీళ్ళిద్దరికి నిశ్చితార్థం జరిపించావు కదూ. చెప్తా నీ సంగతి, దొరక్కపోవుగా. తొడి చేశారు, నన్ను మోసం చేశారు, నన్ను చీట్ చేశారు. ఏయ్, ముందు నువ్వు రా, నీతో ఎక్కడికి? మాట్లాడాలి. రా. పద. లత, ఇప్పుడు మీ ఇద్దరికి సంతోషమే కదా? అదే వాళ్ళ ఆశీర్వాదం తీసుకో, పద. లేమ్మా. దేవుడా, మొత్తానికి నా సెల్లిని మా మేన తల్లింటికి పంపించాను. ఇక నాకు ఏ దిగులు లేదు. మా అత్త తల్లిని సొంత బిడ్డలా చూసుకుంటుంది, నాకు తెలుసు. ఆ చిట్టిమ్మ పంతులు కలిసి నన్ను మోసం చేశారు కాంతమ్మ. నాకు జరగాల్సిన నిశ్చితార్థం ఆ లతకి వర్మకి జరిపించారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు కాంతమ్మ? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు.
అడుగుతుంటే మాట్లాడవేంటి కాంతమ్మా? నన్నేం చేయమంటావు చెప్పు. బావా మినిస్టర్ గారిని ఏంటి అలా పీకేసింది? ఏమోరా కోటి, కాంతమ్మ గారికి బాగా మండినట్టుంది. అందుకే మినిస్టర్ గారని కూడా చూడకుండా చెంప పగలగొట్టేసింది. ఏరా కోణం గెదవా? ఆ? నన్ను కోనంగి వెదవా అంటావా? అది చాలా చిన్న మాటరా. నేనెంతో కష్టపడి లతని నీతో నిశ్చితార్థానికి ఒప్పిస్తే నువ్వొక చచ్చెదవలాగా బయటికెళ్ళి పుచ్చెదవలాగా తిరిగొచ్చి దగ్గరుండి మరి ఆ వర్మగాడికి లతతో నిశ్చితార్థం జరిపిస్తా. అమ్మయ్యా, ముచ్చటగా 3 రౌండ్లు పూర్తయ్యాయి. కాంతమ్మ, నన్ను మినిస్టర్ అనుకున్నావా? మీ ఇంట్లో పనోడు అనుకున్నావా? ఇలా ఉతికారేసావేంటి కాంతమ్మా? ఒరే ముసలినక్క, ఏదో ఎక్స్ మినిస్టర్వి నీకు పెళ్లి చేస్తే కోట్ల రూపాయలు ఇస్తావని కక్కుర్తిపడి అపం శుభం తెలియని పసిపిల్లని తెచ్చి నీకు పెళ్లి చేద్దామనుకుంటే నువ్వేమో తగుదునమ్మా అని దగ్గరుండి మరి ఆ వర్మగాడితో లతకి నిశ్చితార్థం జరిపించావు. ఇంకా లత నీ మొహం ఎందుకు చూస్తుందిరా? ఇంకోసారి వెళ్తే తుపుక్కుమని ఉమ్మేస్తుంది. లేదు కాంతమ్మ, ఎట్టి పరిస్థితుల్లో లతకి నాకు పెళ్లి జరగాలి. లత నాకు కావాలి కాంతమ్మా. కావాలి కాంతమ్మ, కావాలి కాంతమ్మ అని ఇక్కడికొచ్చి ఏడవడం కాదు. ఈ ఏడుపేదో హాల్లోనే ఉండుంటే ఈ పాటికి నీతో నిశ్చితార్థమయ్యుండేది. సారీ కాంతమ్మా, క్షమించు. ఈసారి అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోను. ఖచ్చితంగా నేనే ఉంగరం పెడతా. ఆల్రెడీ ఆ వర్మగాడు లతవేలికి ఉంగరం తొడిగితే నువ్వు మళ్ళీ ఉంగరం తొడిగేదేంట్రా ముష్టదవా? తిడితే తిట్టావు, నాకేం బాధలేదు. కానీ నెక్స్ట్ జరగబోయే సంగీత్ ఫంక్షన్లో మాత్రం ఏదో ఒక విధంగా లత చేతికి ఉంగరం తొడుగుతాను. తనతోనే కలిసి డాన్స్ చేస్తాను. నీ మాటలు నమ్మొచ్చా? అతని మాట నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? జరగాల్సిన నిశ్చితార్థం ఆ వర్మగాడితో జరిగిపోయింది. ఇక పెళ్లి కూడా ఎలాగోలా జరిగిపోతుందిలేమ్మా. నువ్వు ఆపరా. అసలే నిశ్చితార్థం జరగలేదని ఏడుస్తూ ఉన్నాడు. మీ మాటలతో ఇంకా ఏడిపిస్తారా? చూడు మినిస్టర్, నా చేతుల్లో ఎంతో ఓపిగ్గా ఓర్పుగా తన్నులు తిన్నావు కాబట్టి నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. చెప్పు కాంతమ్మా, నువ్వేం చెప్పినా చేస్తాను. పెద్దగా ఏమీ చెయ్యక్కర్లేదు. జరగబోయే సంగీత్ ఫంక్షన్లో ఆ లతతో పాటు పెళ్లి కొడుకు స్థానంలో ఉండి నువ్వే డాన్స్ చెయ్యాలి. వచ్చిన అతిథులందరూ మీరిద్దరే కాబోయే వధూవరులు అనుకోవాలి. మీ ఇద్దరినీ ఆశీర్వదించి మరీ వెళ్ళాలి. పొరపాటున కూడా మీ మధ్యలోకి వర్మగాడు రాకూడదు. ఒట్టు పెట్టి చెప్తున్నా కాంతమ్మా, జరగబోయే సంగీత్ ఫంక్షన్లో లత పక్కన డాన్స్ చేసేది నేనే. అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకునేది నేనే. కంగారు పడకండమ్మా, నేను తుమ్మానంటే అంతా శుభమే. ఎవరికి? నాకేగా. శుభం జరుగుద్ది అన్నాను గాని మీకన్నానేంటి? చూడు కాంతమ్మ ఎలా మాట్లాడుతున్నాడో. వాడి తుమ్ము గురించి మీరేం పట్టించుకోకండి. జరగబోయే సంగీత్ ఫంక్షన్ మీద కాన్సంట్రేట్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ కాంతమ్మ, నాకు కుదిరే, నేను చూసుకుంటాగా. చిట్టి, పంతులతో చేతులు కలిపి ప్లాన్ మొత్తం రివర్స్ చేశావు. నీ మనిషితో నిశ్చితార్థం జరిపిస్తావా? చూస్తానే వర్మగాడికి లతకి ఎలా పెళ్లి చేస్తావో నేను చూస్తాను. అమ్మా చిట్టి, అందరం కోరుకున్నట్టుగానే లతకి మా వర్మకి నిశ్చితార్థం జరిగిపోయిందమ్మా. ఇక మిగిలింది వీళ్ల పెళ్లి జరిపించడమే. అదెంత మావయ్య గారు, మంచి ముహూర్తాలు చూసుకొని ఆ తంతు కాస్త జరిపించేద్దాము.
రఘురామ్ అంకుల్ ఉన్నాడని మర్చిపోయి చిట్టమ్మ లత ఇద్దరు వాళ్ళ అమ్మ నాన్న ఫోటో దగ్గర దీపం వెలిగిస్తున్నారు. ఇప్పుడు ఈయన చూసేశారు. ఎంత పెద్ద రాద్ధాంతం చేస్తాడో ఏంటో. చిట్టమ్మా చిట్టమ్మా ఆ ఫోటోలు ఇక్కడికి ఎవరు తెచ్చారు?